హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు ఇంకో కొత్త రెసిపీ చూపిస్తాను. బర్గర్, కేఎఫ్సి బర్గర్ ఎలా చేయాలో చికెన్తో చూపిస్తాను. చికెన్ ఇట్లా ఫోర్క్తో ఇట్లా కొట్టండి, అంతా అన్ని పీసులు అట్లే కొట్టేసేయండి. ఇదిగోండి, ఇందులో ఇప్పుడు మనం ఇది అంతా ఫోర్క్తో ఇట్లా అనుకున్నాం కదా చికెన్ని. దీంట్లో ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేయండి. చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో ఒక్కొక్క స్పూన్ ఉంటుంది. ఇది వేసేసుకోండి. ఒక్క స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోండి పేస్ట్, ఫ్రెష్ది. నిమ్మకాయ, ఒక నిమ్మకాయ పిండి మొత్తం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇదంతా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. దీంట్లోనే కొంచెం బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇదంతా కలిపి మ్యాగ్నేట్ చేసి 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మామూలుగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇదిగోండి, బర్గర్కి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టినాం కదండి. దీన్ని మైదాలో ఇట్లా మొత్తం మైదాలో డిప్ చేసేయండి. మొత్తం దీన్ని మనం డీప్ ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇది ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఆ చికెన్ని. ఇదిగోండి, చికెన్ని ఒకసారి ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేయాలి. ఇవి చల్లగైనాక మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేయండి ఒకసారి. ఇదిగోండి, బర్గర్ బన్ ఉంది కదా, ఇట్లా మధ్యలో ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, ఇట్లా మధ్యలో కట్ చేసి ఇట్లా అవుతుంది. ఈ 2 పీసులు చేసుకోండి. ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోండి. బటర్ మొత్తం వేసేసి ఇందాక మనము ఇది కట్ చేసుకున్నాం కానీ బన్ను దీంట్లో పెట్టి కొంచెం కాల్చుకోండి. ఇది బర్గర్ది బన్ ఉంది కదండి, ఈ స్లైస్ ఇట్లా ఉండే కదా, కొంచెం మనం ప్యాన్ వేడి చేసుకోవాలి. లైట్గా వేడి చేసి దాని మీద ఇట్లా వేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది. దీన్ని పెట్టేసేయండి. దీన్ని పెట్టేసి ఇది చూడండి, మనం బర్గర్లో పెడతాం కదా ఆకు, లెట్యూస్ అంటారు దీన్ని, మీకు తెలిసే ఉంటుంది. దీనిపైన ఆనియన్స్ పెట్టుకోండి. ఆనియన్స్ పెట్టేసి ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ చికెన్ ఫ్రై దీనిపైన పెట్టుకోవాలి. పెట్టేసి ఇంకో బన్ ఉంటుంది కదా పైన పెట్టేది, దానికి కొంచెం టమాటా సాస్ రుద్దేసి దీనిపైన పెట్టాలి. టమాటా సాస్ రుద్దేసి దీనిపైన ఇట్లా పెట్టేసుకోండి. అంతే. ఇదిగోండి, కేఎఫ్సి చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే మనం మంచి హాయిగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, బాగుంటుంది. హెల్తీగా మనం ఇంట్లో చేసుకునే అన్నీ హెల్తీగానే ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని సాసులు కానీ ఏది కానీ ఇంట్లోనే తయారు చేస్తాను. ఇది కూడా చాలా హెల్తీ అండి. పిల్లలకు పెట్టండి, బాగుంటుంది స్నాక్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.